క్యాబేజీతో బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక క్యాబేజీ తీసుకున్నాను. దాన్ని మొత్తం కూడా ఈ విధంగా తురుముకోవాలి. ఒక బౌల్ తీసేసుకొని 2 కప్స్ క్యాబేజీ వేసేసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్పు ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ధనియా పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు వాము కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసేసుకుందాము. అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఒక హాఫ్ కప్ కంటే ఎక్కువ శనగపిండి వేసేసుకుంటున్నాను. కావాలంటే ఒక 2 కప్స్ వరకు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి, అంతా కలిసే విధంగా. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసేసుకొని అది వేడయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా చిన్నవిగా చేసుకుంటూ వేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి. ఇప్పుడు వాటిని మరో సైడ్ తిప్పేసుకుందాము. బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. రెడీ అయిపోయిందండి క్యాబేజీ రెసిపీ. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.